హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ F1 తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. ఈ మూవీ 1 మంత్ బ్యాక్ థియేట్రికల్గా రిలీజ్ అయ్యి ఇప్పుడేమో ఓటీటీలోకి వచ్చింది. అండ్ ప్రజెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. మరి ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే సోనీ హేస్ అనే F1 రేసర్ పాస్ట్లో రేసింగ్లో ఒక పెద్ద యాక్సిడెంట్ అవ్వడం వల్ల తన రేసింగ్ కెరియర్ని ఆపేస్తాడు. అండ్ చాలా ఇయర్స్ తర్వాత అతను ఓల్డ్ ఏజ్కి ఎంటర్ అవుతున్న టైంలో F1 రేస్లో పార్టిసిపేట్ చేసి ట్రాఫీ గెలవడానికి ఒక ఛాన్స్ అయితే వస్తుంది. సో ఫైనల్గా సోనీ హేస్ రేస్లో విన్ అయ్యి ట్రాఫీ గెలిచాడా లేదా ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఒక రన్ టైం అయితే మనకి టోటల్గా 2 hours 35 minutes అయితే ఉంటుంది. మనకి మూవీ అంతా స్టార్టింగ్ నుండి కార్ రేసింగ్ మీదే ఉంటుంది. స్టార్టింగ్ నుండి మూవీని చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే అయితే ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఆ రేసింగ్ సీన్స్ అన్నీ కూడా చాలా ఇంటెన్సివ్గా అనిపించాయి. మూవీలో ఇప్పుడు ఏమవుతుంది అండ్ నెక్స్ట్ టైం జరగబోతుంది అనే క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. అండ్ మూవీలో F1 కార్ రేసింగ్కి సంబంధించి ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా చూపించారు. అండ్ అక్కడక్కడ మూవీలో కొంచెం ఫన్ కూడా మంచిగానే జనరేట్ అయింది. అండ్ ఒక పాయింట్ మీద మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. ఓవరాల్ మూవీలో డ్రామా అంతా కూడా చాలా బాగా రాసుకున్నారు. ఎక్కడా కూడా స్ట్రెచ్ చేసినట్టుగా అనిపించలేదు. అండ్ మనకి రేసింగ్ జరుగుతున్నప్పుడు రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అండ్ అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఈ సీన్స్ అన్ని న్యాచురల్గా చాలా బాగా చూపించారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, బ్రాడ్ పిట్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. అండ్ మిగతా మెయిన్ లీడ్స్ ఇంకా సపోర్టివ్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే మూవీలో బీజిఎం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫైనల్లీ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూశాక థియేట్రికల్ రిలీజ్ అయినప్పుడే చూసుంటే బాగుండేది అనిపించింది. బికాస్ ఇది థియేటర్ వర్త్ మూవీ. అనుకోకుండా థియేటర్లో మిస్ అయ్యా, బట్ ఓటీటీలో అయితే తప్పకుండా చూడండి. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో ఒక 2 scenes మాత్రం ఫ్యామిలీతో కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. మిగతా మూవీ అంతా ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 4 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.